అందరికీ నమస్తే అండి. తెలంగాణ మొత్తం మీద రెవెన్యూ ప్రధాన ఆదాయ వనరు హైదరాబాదే. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక ₹100 ఆదాయం వస్తే సంవత్సరానికి అందులో ₹60 హైదరాబాద్ నుంచే వస్తుంది. సో అటువంటి హైదరాబాద్లో గడిచిన ఏడాదిన్నర నుంచి కూడా ఆదాయం తగ్గింది. ప్రధానంగా దానికి కారణం అక్కడ రియల్ ఎస్టేట్ తగ్గింది. రియల్ ఎస్టేట్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ పాపం కూడా ఒకటి, ప్రభుత్వ విధానాలు కూడా ఒకటి. సో సాధారణంగా అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ నిపుణుడు. ఆయన గతం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నారు. ఆయన సోదరుడు కూడా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నారు. వాళ్ళకి మార్కెట్ పెంచాలన్నా తెలుసు, మార్కెట్ తగ్గించాలన్నా తెలుసు. సో ఎందుకో మరి హైదరాబాద్లో ఉన్న రియల్టర్లు వాళ్ళ గుప్పెట్లో ఉండట్లేదనో లేదంటే వాళ్ళకు లొంగట్లేదనో కానీ హైదరాబాద్లో వీళ్ళు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి కూడా ఈ హైడ్రా ఎఫెక్ట్ విపరీతంగా పడి మొదట్లో 2024 జనవరి నుంచి జూన్ మధ్యలో కొంత బాగా డౌన్ఫాల్ అయింది. అంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక 2-3 నెలల్లో డౌన్ఫాల్ అయింది. ఆ తర్వాత అది కొనసాగింది. సర్లే మార్కెట్ లేపడానికి కొంత ప్రయత్నం చేయడంతో కొంతవరకు మార్కెట్ లేసింది. కానీ అనూహ్యంగా ఒక 8 నెలల నుంచి మార్కెట్ పడిపోయింది. సో ఇప్పుడు మార్కెట్ లేవట్లా. అక్కడ రియల్టర్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట. యాక్చువల్లీ దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ బోలా, అందులో హైదరాబాద్ అస్సలు బాగోలేదు. ఉదాహరణకి 2024తో పోలిస్తే 2025లో 38% మార్కెట్ డౌన్ఫాల్ అయిందంటే చూసుకోండి. 2024లో 58,540 రిజిస్ట్రేషన్లు జరిగితే 2025 వచ్చేసరికి 44,885 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2024-25లో 14,443 కోట్లు ఆదాయం వచ్చింది. 2025-26 వచ్చేసరికి 16,000 కోట్లు వస్తుంది అని అంచనా వేసుకుంటే 13,000 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే దాదాపుగా 3,000 కోట్ల ఆదాయం తగ్గింది. ఎందుకు కారణాలు ఏంటంటే ఇందులో ఫస్ట్ వేళ్ళన్నీ చూపిస్తున్నది ప్రభుత్వం వైపే. మొత్తం ఇండియా మొత్తం చాలా చోట్ల మార్కెట్ డౌన్ఫాల్ అయింది. కానీ డౌన్ అయిన మార్కెట్ని పైకి లేపడానికి చూడాలి. ఎందుకంటే హైదరాబాద్ నగరం మొత్తం మీద రియల్ ఎస్టేట్ మీద ఆధారపడింది 40% పీపుల్ అండి. తెలుసా? అక్కడ ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి కానీ గోదావరి జిల్లాల నుంచి కానీ అక్కడికి వలసలు వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్ల నిర్మాణం జరిగితే కూలీ పనులు, బేల్దారి పనులు చేసుకుంటూ అపార్ట్మెంట్ల దగ్గర వాచ్మెన్లుగా చేసుకుంటూ చాలామంది ఉంటారు. వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించుకుంటారు. వలసల్లో ఎక్కువ మంది ఈ పనులు చేసుకుంటూ ఉంటారు. అండ్ అటువైపు నిజామాబాదు, కరీంనగర్ అటువైపు నుంచి కూడా ఇక్కడికి వలసలు వస్తుంటారు ఇదే బేల్దారి పనులు చేసుకోవడానికి. సో అక్కడ సుమారుగా 35-40% పీపుల్ డిపెండ్ అయ్యేది రియల్ ఎస్టేట్ మీదే, అక్కడ కన్స్ట్రక్షన్ మీదే. సో దాదాపుగా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతానికి 1,88,000 ఫ్లాట్లు అమ్ముడు అవ్వలేదు, సిద్ధంగా ఉన్నాయి, అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి, అమ్ముడు అవ్వట్లేదు. నగరం మొత్తం మీద చూసుకోండి ఎంత డౌన్ఫాల్ అయిందో. సాధారణంగా మార్కెట్లో మ్యాక్సిమం ఒక 50,000 ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి ఫర్ సేల్ ఎప్పుడైనా ఎనీ టైం. కానీ ఇప్పుడు 1,80,000 పైగా ఉన్నాయంటే ఎంత డౌన్ఫాల్ చూసుకోండి. ఇది ప్రభుత్వ విధానాలే. ఫస్ట్ హైడ్రా ఎఫెక్ట్ బాగా కొడుతోంది. రెండోది పర్మిషన్స్ ఇవ్వట్లేదు. మూడోది రియల్ ఎస్టేట్ వాళ్ళని చిన్న సమస్యలని వేధిస్తున్నారనమాట. అండ్ అధికార పార్టీ పెత్తనం ఎక్కువైపోయింది, అవినీతి ఎక్కువైపోయింది. దాంతో రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంత వేచి చూద్దామనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. కన్స్ట్రక్షన్లో కొంతమంది తెగించి దిగుతున్నారు, ఏదో అధికార పార్టీ వాళ్ళతో స్నేహం చేసుకొని తెగించి కొంతమంది దిగుతున్నారు. కొంతమంది హైదరాబాద్ను వదిలేసి ఆ శివారు ప్రాంతాల్లోకి, వేరే పక్కనున్న నగర శివారుల్లోకి అటువైపు వెళ్ళి చూసుకుంటున్నారు. అది శంషాబాద్ దాటి అవతల వైపు, లేదంటే ఇటు పటాన్ చెరువు దాటి ఇటువైపు, లేదంటే మేడ్చల్ దాటిన తర్వాత చూసుకుంటున్నారు తప్ప సిటీ లిమిట్స్లో పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు అనమాట. సో ఇది రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాల్సిన అంశం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అంశం. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయింది. సో ఈ 12 ఏళ్లలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో రియల్ ఎస్టేట్ నిలకడగా ఉంది. మధ్యలో భూమి వచ్చింది, పీక్స్కి వెళ్ళింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఉన్నప్పుడు అమరావతి డౌన్ఫాల్ అవడంతో, మార్కెట్ పడిపోవడంతో హైదరాబాద్ విపరీతంగా రియల్ ఎస్టేట్ పెరిగింది. 2021, 22, 23, 24లో పండగ చేసుకున్నారు రియల్ ఎస్టేట్ అక్కడ. సో ఆ తర్వాత
ఈవెన్ అమరావతిలో కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతిలో ఒక కృత్రిమమైన మార్కెట్ సృష్టించారు. ఒకేసారి అప్పటి వరకు గజం 15,000 ఉన్నది కాస్త ఒకేసారి 30,000 40,000 చేశారు, కృత్రిమంగా పెంచేశారు. సో దాంతో కొంతమంది మోసపోతామేమోనని వేచి చూసే ధోరణిలో ఉన్నారు. హైదరాబాద్ మీద దృష్టి పెట్టారు. హైదరాబాద్లో అనూహ్యంగా ఈ హైడ్రా లాంటి దెబ్బల కారణంగా అక్కడ కూడా పెరగలేదన్నమాట. సో ఓవరాల్గా హైదరాబాద్లో రియల్టర్లని ఒకవైపు రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయి, మరోవైపు రకరకాల ప్రభుత్వ విధానాల వేధింపులు కొనసాగుతున్నాయి, ఇంకోవైపు మార్కెట్ డౌన్ఫాల్ వేధిస్తోంది. సో అంటే వేచి చూసే ధోరణిలో ఇక్కడ కొనేవాళ్ళు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. భయం పట్టుకుంది, అరే మనం కొన్న తర్వాత రేపు పొద్దున్న ఎవడొచ్చి ఏం నోటీస్ ఇస్తాడా అని. ఈవెన్ బ్యాంకర్లు లోన్లు ఇవ్వడానికి కూడా కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేస్తున్నారు. ఈ ఏఐ వచ్చేసిన కారణంగా సాఫ్ట్వేర్ జాబులు అటు ఇటుగా ఊగిసలాడుతున్నాయి. ఈ మధ్య ఎక్కువ మందికి లే ఆఫ్లు ఇచ్చేసాయి పెద్ద పెద్ద సంస్థలు కూడా. దాంతో సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనకడుగు వేస్తున్నారంట. ఆ ఎఫెక్ట్ కూడా కొంత దీని మీద పడింది. ఇలా కర్ణుడి చావుకి వందలాది కారణాలు అన్నట్టు ఈ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కూడా ఇన్ని కారణాలు ఉంటే అందులో ప్రధాన కారణం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, హైడ్రా లాంటివి. దీని మీద కొంచెం డెప్త్గా కాస్త రీసెర్చ్ చేసి మళ్ళీ ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.